తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో సత్యసాయి ఎంటర్ప్రైజెస్ పేరుతో అమాయకులకు ఎరవేస్తున్నారు కేటుగాళ్లు. నిరుద్యోగులను, పేద మహిళలను టార్గెట్ చేస్తూ ఇంటి వద్ద నుండి డబ్బు సంపాదించడం ఎలా అంటూ వాట్సాప్ గ్రూపుల్లో, టెలిగ్రామ్ గ్రూపుల్లో, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పెడుతూ కోట్లాది రూపాయలు కాజేసిన ఓ నయవంచకుల కథ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఏ విధంగా జరిగిందంటే మీరు అక్కడ కట్టిన డిపాజిట్ అమౌంట్ పరంగా ఆవిడ మా కంపెనీ పరంగా చేయాల్సిన వర్క్ ఓకే అండి. కట్టిన అమౌంట్ అక్కడైనా మాకు ఇచ్చారంటే ఆవిడకి మాకున్న అండర్స్టాండ్ ప్రకారం మీ యొక్క ఫోన్ అటెండ్ చేయాలి, మీకు ఏ డౌట్ వచ్చినా రెస్పాన్స్ ఇవ్వాలి ఓకే అండి. మీకు ప్రతి నెల వర్క్ ఉన్నప్పుడు వర్క్ ఇస్తారు, వర్క్ తీసుకుంటారు ఓకే అండి. మీకు శాలరీ పడలేనప్పుడు అంటే నేను ఒకవేళ 2-3 లేట్ అవుతుందని చెప్పాను కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ నాగవేణి గారికి ఇస్తాను, మీకు గ్రూప్లో పెడతాను. ఇంకా క్లారిటీ కావాల్సి కొంతమంది దగ్గర రిలేషన్ వాళ్ళు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, నాగవేణి గారికి కాల్ చేస్తారు, ఆ యొక్క ఇన్ఫర్మేషన్లు ఇవ్వాలి ఓకే. అంటే నా దగ్గర నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా మీరు 2 సంవత్సరాల పాటు వీడికి ఇవ్వాల్సిన బాధ్యత వీడికి ఉంది ఓకే. కంపెనీ బ్యాడ్ చేయాలి చేయకూడదు చెప్తున్నాను, కంపెనీ పరంగా పాజిటివ్ గానే ఉండాలి తప్ప నెగిటివ్ థాట్ అనేది ఈవిడికి కూడా ఉండకూడదు. ఏదైతే మీరు అమౌంట్ డిపాజిట్ చేసింది నాకు యానివర్సరీ చేసి నేను కష్టపడి మీకు డబ్బులు ఇస్తున్నానో దానికి తగ్గట్టు ఇక్కడ ఉన్న మేనేజర్కి మేము ఇచ్చే శాలరీ పరంగా అట్లకి మీ అందరికీ రెస్పాన్సిబిలిటీ ఈవిడ, ఓన్లీ శాలరీ పరంగా ఉండే బాధ్యత నాది ఓకే అండి. ఈ క్లారిటీ ఇచ్చానండి, ఇంకేం కావాలండి మీకు? మీరు అమౌంట్ కూడా కట్టారు కదా, ఆ అమౌంట్ కూడా ఆయనే బాధ్యత ఓకేనండి. శాలరీ ఆయన పని ఒకటే చెప్పింది అర్థం చెప్పండి. అమౌంట్ కట్టిన దానికి బాధ్యత అంటున్నారు కానీ పని చేయకుండా ఇస్తారా అని డౌట్ అడగాలి కదా. అమౌంట్ అంతా తీసుకొచ్చి ఇవిడికి ఇచ్చారు కదా పగతోళ్ళు, ఆ అమౌంట్ సార్ ఒక విషయం ఈ నెల రోజులు పని ఆగింది, మీకు డబ్బులు ఇస్తున్నానా? ఇక్కడ పని జరిగితేనే కదా మీకు డబ్బులు ఇవ్వగలుగుతాను. మీరు కట్టిన దాన్ని చిన్న చిన్న కిరాణా షాపులు అమ్మే వస్తువులను ప్యాకింగ్ చేస్తూ ఇంటి వద్ద నుండే వేలాది రూపాయలు సంపాదించుకోవచ్చు అంటూ అమాయకులకు వివిధ సోషల్ మీడియాల ద్వారా ఎరవేసి కోట్లాది రూపాయలు దోచేసిన సంఘటన తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో చోటు చేసుకుంది. వరద కృష్ణమోహన్, గేదెల సంధ్యారాణిలు సత్యసాయి ఎంటర్ప్రైజెస్ పేరుతో ఓ సంస్థను స్థాపించి అమాయకులను టార్గెట్ చేసి వివిధ ప్రొడక్ట్స్ ని ప్యాకింగ్ చేయడం ద్వారా మీకు నెల నెలా వేలాది రూపాయలు చెల్లిస్తామని, ఈ ప్రొడక్ట్స్ విలువకు తగ్గట్టుగా కొంత అమౌంట్ డిపాజిట్ చేయాలని కోట్లాది రూపాయలను అమాయకులతో కట్టించి పత్తా లేకుండా పోయారు. పథకం ప్రకారం ముందుగానే ఊహించి ప్రతి నెల క్రమం తప్పకుండా అనుకున్న సమయానికి వీరికి జీతాలు చెల్లిస్తూ నమ్మకం కుదిరాక వీరితోనే మరికొంతమందిని ఇదే ఊబిలోకి లాగి వారి దగ్గర నుండి లక్షలాది రూపాయలను కాజేసి కోట్లు పోగేసిన తర్వాత పారిపోవడంతో ఇదే కంపెనీలో పనిచేస్తున్న మేనేజర్లు, వారిని నమ్ముకుని డబ్బు కట్టిన వేలాది మంది అమాయకులు రోడ్డున పడ్డారు. వీరి మోసానికి బలైపోయిన వారు రాజమండ్రి 3 టౌన్ పోలీసులను ఆశ్రయించారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు మోహన్ కృష్ణ. నేను సత్యసాయి ఎంటర్ప్రైజ్ ప్రొపరేటర్ని. నేను 2023లో కొంతమూరులో అనేది బ్రాంచ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత సంవత్సరంలో కొన్ని జిల్లాల్లో నేను బ్రాంచ్ ఏర్పాటు చేయడం జరిగింది. అదే రాజమండ్రిలో కూడా బ్రాంచ్ ఏర్పాటు జరిగింది. 1 సంవత్సరం పాటు నా కంపెనీ అనేది మంచిగా సక్సెస్ జరగడం జరిగింది. ఆ తర్వాత కొన్ని బ్రాంచ్ల వల్ల నేను నష్టంలోకి వెళ్ళిపోవడం జరిగింది. దీని విషయంలో ఎనీ రాజకీయ వ్యక్తులకు కానీ పోలీసులకు కానీ ఎలాంటి సంబంధం కూడా లేదు. అదేవిధంగా నేను ఇంజెక్షన్ ఆర్డర్ కూడా న్యాయం చేయడానికి కొంత లేటుగా ఇవ్వడానికి ఇంజెక్షన్ ఆర్డర్ అనేది తెచ్చుకోవడం జరిగింది. ఇప్పుడు అదేవిధంగా కోట్లు అనేది అవాస్తము. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే నన్ను అపోహల్లోకి పుట్టించి నన్ను బయటకు లాగి పబ్లిక్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ని బయట పెట్టకుండా నా మీద నిందలు వేయటం అనేది జరుగుతుంది. ఇది గమనించవలసిన కోరుచున్నాం. ఇక 3 టౌన్ పోలీసులు పట్టించుకోకపోవడంతో వీరంతా రాజకీయ నాయకుల వెంట పడ్డారు. జిల్లా టీడీపీ ఇన్ఛార్జి మంత్రి నిమ్మల రామనాయుడు, రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసులను ఆశ్రయించిన బాధితులకు న్యాయం జరగలేదు. చివరికి బాధితులు మీడియాను ఆశ్రయించడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని చెప్పారు.
ఇక ఈ ఘరానా మోసాలకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రతాప్ బాధితులతో ఫేస్ టు ఫేస్. బడా మోసాల వెనుక రాజకీయ నాయకుల హస్తం ఉందా లేదా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేయవలసి ఉంది. అయితే వీరు మాత్రం కూడా ఇక్కడ ప్రతి ఒక్కరు వీళ్ళంతా కూడా మెరితల కింద జాయిన్ అయ్యి మోసపోయిన వారే. వీరంతా ఏమంటున్నారంటే మేమంతా కూడా మోసపోయాము, చాలా దారుణమైన పరిస్థితుల్లో మేము ఇంట్లో ఇబ్బందులు పడుతున్నాము, మాకు ఇప్పుడు దాకా రావాల్సిన శాలరీ ఇంకా ఇవ్వలేదు, మేము రోడ్డు ఎక్కేసే పరిస్థితి ఉంది, మాకు తక్షణమే న్యాయం చేయకపోతే మేము ఆత్మహత్యలు సైతం మేము రెడీగా ఉన్నామని చెప్పి ఇక్కడ ఉన్న మహిళలందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా చెప్పండమ్మా, దీని వెనకాల రాజకీయ నాయకుల హస్తం ఏమైనా ఉందమ్మా? రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరు ఉన్నారు, ప్రతి ఒక్కరు రావాలి. వీళ్ళు డబ్బులు వీళ్ళ దగ్గర తినేస్తారు సార్. 1 లక్ష 2 లక్షలు తింటారు సార్. 1 లక్షలు మేమే పడతాం సార్ రాజకీయ నాయకులకి. ప్రతి ఒక్కరు రావాలి సార్. మాకు 10 కోట్ల ఉంది సార్ ఇంట్లో అమౌంట్ ప్రత్యేకంగా. ఈ రాజకీయ ఈ సంఘటన పోలీసులు కాకుండా రాజకీయ నాయకుల దృష్టికి ఏమైనా తీసుకెళ్లారమ్మా? తీసుకెళ్ళారు సార్. రామనాయుడు గారి దాకా వెళ్ళాము. వెళ్తే మీకు ఏసీ గారి దగ్గరికి వెళ్తుందమ్మా మీకు ఏసు అని చెప్పారు, కానీ మాకు ఎటువంటి సమాధానము రాలేదు. మళ్ళా లోకల్ బండారు శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్ళాము, జనసేన నాయకుడు. ఆయన దగ్గరికి వెళ్ళినా మీకు పోలీసు వారికి నేను చెప్తానమ్మా మీరు వెళ్ళండి, మీకు టైం ఉంది, టైం తీసుకుని నేను చెప్తాను అన్నారు. అక్కడి నుంచి కూడా మాకు సమాధానం లేదు సార్. లోకల్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్లు ఇచ్చాం, అక్కడ కూడా లేదు. ఇక్కడ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి దగ్గరికి కూడా వెళ్ళడం జరిగింది సార్. అది అక్కడి నుంచి కూడా మాకు సమాధానం లేదు సార్. అది రాజకీయ నాయకులు కూడా దీనికి సపోర్ట్ చేయడం లేదు సార్. వాళ్ళకే ఎంకరేజ్ చేసుకుని వస్తున్నారు సార్. మేము ఇక్కడ ఎన్ని తిరిగినా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ రాజకీయ నాయకులు కానీ దీంట్లో ఎందుకు ఇన్వాల్వ్ అవుతలేదో నాకు అర్థం కావట్లేదు సార్. వాళ్ళు ₹1 కోట్లు ఉన్నాయి సార్. వాళ్ళు ఎంతైనా ఖర్చు పెట్టేసుకుంటారు. 1,50,000 కట్టుకున్న కుటుంబాలు కడుపు ఎదిగి కొడుతున్నారు సార్. నాకు అర్థం కాక అడుగుతాను. వాళ్ళు బయటికి రావాలి, రాజకీయ నాయకులు రావాలి, పోలీసు వాళ్ళు కూడా వచ్చి కింద దిగి వాళ్ళు కేసు ఫైల్ చేసి అని తీసుకురావాలండి బయటికి. మేనేజర్లు కూడా కుమ్మక్కై ఉన్నారండి. ఆ మేనేజర్లు అందరూ కూడా బయటకు తీసుకురావాలి. డిసెంబర్ రావడం జరిగిందండి. యూట్యూబ్ వచ్చింది ఎంటర్ప్రైజ్ రాజమండ్రిలో ఉందని చెప్పంటే ఇక్కడ రావడం జరిగిందండి. వచ్చిన తర్వాత వారితో ఈయన పేరు మోహన్ కృష్ణ గారు, ఈవిడ సంజయ్ గారు, వీళ్ళు మాతో మాట్లాడారండి. మాట్లాడి కంపెనీ గురించి వివరించారు. ఏమంటే నాకు అటువంటి డబ్బులు వస్తాయని చెప్పండి, ఇబ్బంది చేసుకుని ప్రతి నెల మీకు డబ్బులు ఇస్తాము అని చెప్పేసి అన్నారండి. మీకు కట్టిన అమౌంట్ దాంట్లో ఒకటి పని చేసేందుకు కొంత అమౌంట్ రెండు కలిపి మీకు ఇస్తామని చెప్పడం జరిగిందండి. అట్ ద సేమ్ టైం మీరు మీ లొకేషన్ లో కనుక బ్రాంచ్ పెట్టుకుంటే మీకు అటు బిజినెస్ అని పంపిస్తాము, మా దగ్గర రావసలేదు అని చెప్పారు. దానికోసం 5 లక్షల రూపాయలు మా దగ్గర నుంచి వసూలు చేశారండి. అది మేము బ్యాంక్ లోన్ తీసుకుని లోన్ డీడీ అని స్వయంగా ₹600 కరెంట్ అకౌంట్ కి ఆయనకి ఇచ్చామండి. సో ఆయన ఏంటంటే మాతో 5 నెలలు పని చేశారండి. బాగానే మాకు శాలరీ ఇచ్చారు. ఆ తర్వాత నుంచి ఆపమన్నారు. ఆపడం ఏంటని అడుగుతానేమో నేను చెప్తానండి, మళ్ళీ రీఓపెన్ చేస్తాము, నెలాగంటే 2 నెలలాగండి. అలా పెంచుకుంటా దాకా వచ్చామండి. ఇక మాకు వల్ల కట్టలేదు. అక్కడ పబ్లిక్ ఎవరైతే కస్టమర్స్ మా దగ్గర డబ్బులు కట్టారో వాళ్ళు మా మీద కేసులు పెట్టి మమ్మల్ని స్టేషన్ తిప్పి జైల్లో నేను 2 రోజులు ఉన్నాను సార్. దాని సాక్ష్యం నేనే. ఇంకా నా కుటుంబం మీద దాడి చేశారు. నాకు రక్షణ ఎవరు కల్పిస్తారు? ఏదైనా నమ్ముకుని నేను 6 నెలలు 7 నెలల నుంచి నేను రోడ్డు మీద ఎక్కకుండా నాకు ఎన్ని బాధ ఉన్నా సరే, ఎన్ని సమస్యలు సరే నేను అలాగే నాలో ఉంచుకున్నాను తప్ప ఆయన నేను బతిలాడుతున్నాను. నా దగ్గర వాట్సాప్ నేను పెట్టిన మెసేజ్లు కూడా, నా దగ్గర మెసేజ్ కూడా చూపిస్తా ఉంటే అయ్యా బాబు దండం పెడతారు, కాలు పట్టుకుంటానని కూడా నేను మెసేజ్ పెడతాను సార్. ఇస్తామండి అంటే తప్ప ఎప్పుడు ఇస్తారో తెలియదు. ఒక ఫోన్ కాల్ ఉండదు, వాట్సాప్ కాల్ ఉండదు, ఏది ఉండదు. ఆయన చేయాలనుకుంటే చేస్తారు, మేము చేయడానికి అవకాశం లేకుండా అయిపోయిందండి. మాకు ఎందుకు కష్టాలు చచ్చిపోమంటే ఆయన మా దగ్గర నుంచోమని చెప్పండి. ఆయన కళ్ళ ముందు ఇంటర్వ్యూ వస్తాయి, చచ్చిపోతాం. మేము చచ్చిపోతానికి కూడా రెడీ. వాళ్ళ స్తోమత తగ్గట్టే వాళ్ళు కట్టుకున్నారు సార్. ఒకళ్ళు అప్పులు తెచ్చి కట్టుకున్నారు, ఒకళ్ళు బంగారం పెట్టి కట్టుకున్నారు, వడ్డీలు తెచ్చి కట్టుకున్నారు, లేదా డ్వాక్రా గ్రూప్ కట్టుకున్నారు, రోజు కట్టారు తెలుస్తాయి. ఎవరు ఎగినా సరే ఈ రోజున పరిస్థితుల్లో ₹1 వస్తుందంటే ఎవరికి నాసే. ఎవరు ఒక ఎంప్లాయీ ఉద్యోగం చేస్తారంటే కష్టం, నెల జీతం వస్తుంది, పని చేస్తాడు. ఓ వ్యాపారి పని చేస్తాడంటే వాడికి ₹1 వస్తే పని చేస్తాడు. మేము కూడా చాలా మంది నిరుద్యోగులు కూడా ఇంట్లో ఉండి మీరు ఈ విధంగా చేసుకోండి, మీకు ₹1 వస్తున్నారు కాబట్టి మేము వాదించాం. అది పని నిమిత్తంగా పని ఇస్తున్నాడు కాబట్టి మేమేమి స్వార్థంగా మీరు 1,00,000 కట్టండి మీకు విడిగా 10,000 ఇస్తా 20,000 ఇస్తా అని మాకు చెప్పలేదు. మీరు పని చేయండి, పని చేసినందుకే నేను మీకు డబ్బులు ఇస్తున్నాను కూడా చెప్పాడు సార్. మేము కష్టం నమ్ముకున్నాం, కష్ట జీవితం సార్. మేము మాకేమో వెనక లాస్ట్ పోస్తాం లేవు సార్. అది ఎక్కువ డబ్బులు మనిషి రాలేదు ఇక్కడికి. ఇతను చేసిన మాటకు నాకు మంచి మాటలు రావడం సార్. అంత మమ్మల్ని మా కడుపు కోసం మా ఘోషాలు ఉంది సార్. ఎంతమంది ఆడవాళ్ళు జీవితాన్ని రోడ్డు మీద తీసుకొచ్చాడంటే ఒకసారి మీరు ఆలోచించండి. మా ప్లేస్ లో మీరు కూడా ఆలోచించండి. ఎక్కువ చేసి అడుగుతున్నాము, దయచేసి మాకు న్యాయం చేయండి. మేము ఆ పోలీస్ స్టేషన్ ద్వారా వెళ్ళాము,
అయినా సరే మా రాజమండ్రి వెళ్ళండి, మీకు అక్కడ జరిగిన అన్యాయం మీరు వెళ్ళని చేస్తారంటున్నారు. అక్కడికి వెళ్తానేమో మీ ఏరియాలో చేసుకోవాలని చెప్పి అక్కడ పోలీస్ స్టేషన్ చెప్తున్నారు. మరి ఎటు తెచ్చుకోవాలో అర్థం కావట్లేదండి. మేము అప్పటికి స్పందన కూడా వెళ్ళాం సోమవారం. వెళ్తేనేమో ఆ స్పందన వాళ్ళు కూడా మేము ఎవరైతే కన్సల్ట్ చేసాము వాళ్ళ పలానా సిఐ గారు ఎస్ఎస్ఐ గారు వాళ్ళకి రిపోర్ట్ చేయమని చెప్తున్నారు. వాళ్ళు కాల్ చేసి మీరు అక్కడ దాకా ఎందుకు వెళ్ళారు మమ్మల్ని అడుగుతున్నారు. మీరు రాజమండ్రి పెట్టమని చెప్పారు కదా అని చెప్పి మమ్మల్ని అడుగుతున్నారు. సో మాకు న్యాయం జరగట్లేదు సార్. ఆల్రెడీ లోకేష్ పేషెంట్ నుంచి గత గురువారం నేను పిఏ గారి ద్వారా మన రాజమండ్రి ఎస్పీ గారు కూడా ఫోన్ చేయించాను. కానీ అక్కడ నుంచి ఎటువంటి ఫోన్ కానీ రాలేదు సార్. మాకైతే మమ్మల్ని ఏం చేయమంటే చెప్పండి. మీ రాజ్ న్యూస్ ద్వారా మరి ముఖ్యంగా రాజ్ న్యూస్ ద్వారా మిమ్మల్ని మరి అడుగుతున్నాము. దయచేసి మీ ద్వారా మాకు న్యాయం జరగాలి. మీ ద్వారా మా పిల్లలు అందరూ భవిష్యత్తు బాగుండాలి. మమ్మల్ని బతకమంటారా చనిపోమంటారా చెప్పండి. రాజకీయ నాయకులు దయచేసి అది ఉంటే కనుక మీ స్వార్థం కోసం మహిళలను ఆశలు పెట్టి అదే విధంగా నిరుద్యోగాలకు ఉద్యోగాలు కల్పిస్తారని మరీ ముఖ్యంగా పేద మహిళలను టార్గెట్ చేసి యూట్యూబ్ ద్వారా అలాగే వాట్సాప్ ద్వారా ఒక కంపెనీ నడిపిస్తున్నానంటూ సత్యసాయి ఎంటర్ప్రైజెస్ పేరుతో రాజమండ్రిలో బాగా మోసం చేసిన ఓ వ్యక్తి పట్ల కొన్ని కోట్ల రూపాయలకు మోసపోయిన ప్రజలందరూ ఇక్కడికి వచ్చి ఈ రోజు ధర్నా చేసే కార్యక్రమం చేపట్టారు. అయితే అంతకంటే ముందు మేమంతా కూడా రాజు న్యూస్ విన్నవించుకుంటా ఉంటూ రాజు న్యూస్ పిలవడంతో మేమంతా ఇక్కడికి వచ్చి రాజు న్యూస్ తరఫున ఈ కథను ప్లే చేస్తున్నాం. కనీసం ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు కానీ పోలీసులు కానీ సుమోటోగా కానీ లేకపోతే వీరు పెట్టిన కేసులు స్వీకరించి ఎఫ్ఐఆర్లు వేసి నిందితులను పట్టుకుని బాధితులందరికీ న్యాయం చేయాలని కోరుకుంటూ కెమెరామ్యాన్ సాయితో ప్రతాప్, రిపోర్టర్ రాజమండ్రి నుండి.